ఎగ్జాక్ట్ నిజంగా ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతం. ప్రెస్టేజ్ ఇష్యూస్ కిందకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అవతలి అభ్యర్థి కంటే మనం ఇంకా ఎక్కువగా పెడదాం, గెలవాల్సిందే, పరువు నిలబెట్టుకోవాల్సిందే అనేటువంటిది. ఇందాక మొత్తం ఓవరాల్ గా చూస్తే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఒక్క ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళంతా మరి జనరల్ ఎలక్షన్ లో రాలేదు, అసెంబ్లీ ఎలక్షన్ లో ఓటు వేయలేదు, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేయలేదు, అమెరికా నుంచి వచ్చో న్యూజిలాండ్ నుంచి వచ్చో. కానీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రం అంత దూరం నుంచి వచ్చారు. ఖచ్చితంగా రావాల్సిందే, వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే, డౌట్ లేదు. కానీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే వచ్చారు, మిగతా వాటికి రాలేదు. అంటే వాళ్ళు ఎంత ప్రాధాన్యత అసెంబ్లీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ల కంటే ఎక్కువగా సర్పంచ్ ఎన్నికల పైన ఫోకస్ చేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి నిలబడితే వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఒక్క అభ్యర్థి 17,000 కోట్లు కుమరిస్తా ఉన్నారు ఈ సర్పంచ్ ఎన్నికల. ఒకే వ్యక్తి 17 కోట్లు ఖర్చు పెట్టారు పంచాయతీ ఎన్నికల్లో. అంటే జనరల్ ఎలక్షన్ మించి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 15 నుంచి 20 రెట్లు గతంలో జరిగిన ఎన్నికలకు మించి ఖర్చు చేశారు. అంటే మధు, గతంలోనే చాలా మంది సర్పంచులు కూడా పోటీ చేసి గెలుపొందిన వారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మాకు డబ్బులు ఇవ్వండి, మేము నిధులు ఇవ్వండి, మేము ఖర్చు చేయలేకపోతున్నాం, మా సొంత ఖర్చులే అవుతున్నాయని చెప్పి అప్పుల పాలైపోయి బలమరణానికి పాల్పడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా అప్పులు తీరక ఇంకా వడ్డీలు కడుతున్న వారు, ఉన్న ఆస్తులు మొత్తాన్ని అమ్మేసి అప్పులు కడుతున్న వారు కూడా ఉన్నారు. అంత అప్పుల బారిన పడ్డారు. సర్పంచ్ ఎవరు కూడా పోటీ చేయడం లేదు, వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చూసాం. అంటే నామినేషన్ సమయానికల్లా వెనకడుగు వేశారనే వార్తలు చూసాం. కానీ నామినేషన్ వేసిన వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్ని చూసి వాళ్ళ కళ్ళెదితే ఓ సర్పంచ్ ఇంతలా అప్పుల పాలైపోయి ఉన్నదంతా అమ్ముకొని ఇప్పుడు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాడని చెప్పి సిచ్యువేషన్ గమనించాక కూడా ఏ ధైర్యంతో ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా? అంటే ఇంతటి స్థాయిలో యావరేజ్గా ఒక్కో గ్రామ పంచాయతీలో 60 లక్షలు ఖర్చు అయింది. నాకు తెలిసి 5 ఏళ్ళలో కూడా ఇంత నిధులు వస్తాయో రావు. నిజంగానే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోటి గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. గ్రామ రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, ఇంకా మిగతా శ్మశాన వాటికలు కానీ ఏమైనా కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధులతోటి అభివృద్ధి జరుగుతుంది, అంటే డౌట్ లేదు. రాష్ట్రం దగ్గర ప్రజెంట్ బడ్జెట్ లేదు, దివాలా తీసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వమే అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ఎందుకు ఇంత డబ్బు పెడతా ఉన్నారు వీళ్ళు అనే దానికి ప్రెస్టేజ్ ఇష్యూ, పరువు కాపాడుకోవడం, నిలబడ్డాం, గెలవాలనేటువంటి ఒక తాపత్రయం, అందులో భాగంగానే ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నారు. మొత్తం గ్రామాల్లో అభ్యర్థులను ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే వాళ్ళ అభ్యర్థులంతా కూడా తమ వైపు ఓటర్లను తిప్పుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తం గ్రామాలలో ఈ ఎన్నికల హడావుడి, గత సర్పంచులంతా కూడా దూరంగా ఉన్నారు, ఓటుకు దూరంగా ఉండే పరిస్థితి ఉంది, వాళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండే పరిస్థితి. వాళ్ళు అప్పుల పాలయ్యారు, ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ బకాయిలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు, ధర్నాలు చేశారు. కొద్దిమంది సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొద్దిమంది కూలీ పనులకు వెళ్తా ఉన్నారు, గతంలో సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళే. కానీ ఈసారి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులు మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటూ ఓటర్లకు డబ్బులు పంచుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఓటర్లు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. రేపు ఫ్యూచర్ లో సర్పంచ్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ మధు. సో ఒక్క ఓటర్కి 1,50,000 రూపాయలు ఇచ్చారంట హైదరాబాద్ శంకర్పల్లిలో. పటాన్చెరులో 17 కోట్లు ఖర్చు అయిందంట ఒక్క అభ్యర్థి. ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నటువంటి ఉంగరం గుర్తు వచ్చిన ఆయన బంగారు ఉంగరాలు ఇస్తున్నాడు, వెండి ఉంగరాలు ఇస్తున్నాడు. రంగారెడ్డి జిల్లాలోని చందానగర్ దగ్గర ఓ గ్రామ పంచాయతీ పరిధిలో అక్కడ ఓట్లని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు ఊర్లల్లో. ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు, లేకపోతే ఎక్కువగా భూమి ఉన్న వాళ్ళు, రోజు వాళ్ళ దగ్గర కూలి వెళ్ళే వాళ్ళు, లేకుంటే ట్రాక్టర్ అవసరం పడ్డ వాళ్ళు, కొంత పంచాయతీ పరిధిలో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఆ పెద్ద మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో లక్షల కోట్ల రూపాయలు కుమరిచ్చారంట. లక్షల కోట్ల ఇన్ ద సెన్స్ ₹1 కోటి ఇచ్చారంట ఆ అభ్యర్థికి, పెద్ద మనిషికి. మీ వాడకట్టు మొత్తం, లేకపోతే మీ వాడ మొత్తాన్ని నాకే ఓటు వేయమని చెప్పడానికి ₹1,00,000 ఇచ్చారంట ఒక ఓటుకి ఆ పెద్ద మనిషికి. మీ బాడలో ఉన్నటువంటి 10 మంది నీ మాట వింటారు, నువ్వు చెప్తే వాళ్ళు ఓటేస్తారు, నాకు ఆ ఓట్లు నాకు వేయించమని చెప్పి ఆ పెద్ద మనిషికి లక్షల రూపాయలు ఇచ్చారంట. సో ₹1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఈ పైసలన్నీ తనఖాలు పెడుతున్నారు, భూములు అమ్ముకుంటున్నారు, భార్య మెల్లో పుస్తలు అమ్ముకొని కూడా గత సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే, మాజీ సర్పంచ్లు ఉంటే వాళ్ళు అడగండి, వాళ్ళ సమస్యలు చెప్తారు. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తలు కూడా తనఖా పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి శ్మశాన వాటికలు, స్కూళ్ళకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అదొకటితో డెవలప్ చేశారు. ఇప్పటివరకు బిల్లులు రాక వాళ్ళంతా కూడా అరిగోసలు పడుతున్నారు. అప్పుల పాలైపోయి ఉన్నదంతా అమ్మేసుకొని ఇప్పుడు ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా హైదరాబాద్ నగరానికి వచ్చి సెక్యూరిటీ గార్డులుగా, డ్రైవర్లుగా, వివిధ చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుతూ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఉన్న పరంగా సర్పంచ్ అభ్యర్థులు ఎంత స్థాయిలో ఖర్చు పెట్టారంటే వాళ్ళు ఏ స్థాయిలో ఊహించుకొని ఉంటారు, ఏ స్థాయిలో నిధులని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేదంటే
అక్రమమో అవినీతితో మళ్ళీ డబ్బులు సంపాదించడానికి ఏ స్థాయిలో సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోంది. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో బీరెడ్డి వల్లపురెడ్డి 1000 రూపాయలు ఇచ్చారంట వాళ్ళ గ్రామంలో. తర్వాత సతీష్ 2000 అంటున్నారు. తర్వాత రామకృష్ణారెడ్డి 37,000 రూపాయలు. వా రామకృష్ణారెడ్డి గారు మీ గ్రామ పంచాయతీ ఏంటో కామెంట్ చేయండి. 37,000 రూపాయలు ఇచ్చారంటే. సో శాంతయ్య 500 రూపాయలు అంట. నాకు తెలిసి మీద లీస్ట్ అనుకుంటా, మీ గ్రామ పంచాయతీ పరిధిలోనే చాలా తక్కువగా ఇచ్చారు, 500 రూపాయలు అంట. సో రామకృష్ణారెడ్డి గారు మీరు కామెంట్ చేయండి. 37,000 రూపాయలు ఏ గ్రామ పంచాయతీ, పోనీ జిల్లా పేరు చెప్పండి, ఆ జిల్లా ఎక్కడ, ఏ మండలి కిందకు వస్తుంది, 37,000 రూపాయలు ఒక్క ఓటుకి ఇచ్చారంటే. సో ప్రజెంట్ అయితే డబ్బులు ఈ స్థాయిలో గుమ్మరిస్తున్నారు. సో నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు నడుస్తూ ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ఇస్తుంది, ఇంప్లిమెంటేషన్కి ఎమ్మెల్యే నిధులు అవేవో వస్తూ ఉంటాయి. కానీ ఎక్కువగా గ్రామ పంచాయతీలు నడిచేదంటే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. సో కేంద్ర ప్రభుత్వ నిధులు మనకున్నటువంటి 12,728 గ్రామ పంచాయతీలకు మిగిలినటువంటి కొత్త వాటికి అన్నిటికి కలిపి 3,500 కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయి మీ గ్రామ పంచాయతీలకు రావడానికి. కానీ మీరెంత ఖర్చు చేసిర్రు? 6,000 కోట్లు ఖర్చు చేసిర్రు. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆన్ యావరేజ్గా ప్రతి గ్రామ పంచాయతీలో 60 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. ఈ 5 ఏళ్ల పాటుగా మొత్తం మీరు తలకిందులైపోయి నమస్కారాలు చేసినా ఇంకేం చేసినా ఎన్ని తిప్పలు పడ్డా 60 లక్షల రూపాయలు వస్తారని గ్యారంటీ లేదు. ఆ ఎమ్మెల్యే కనికరిస్తే ఆ ఎమ్మెల్యేకి నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ఆ ఎమ్మెల్యేకి నిధులు ఇచ్చినా కూడా ఆ ఎమ్మెల్యే కనికరిస్తే ఓ రోడ్డు అవుతుంది మహా అయితే 5 ఏళ్లలో, లేదా ఒక చిన్న బోర్ అవుతుంది మీ ఇంటి దగ్గర తాగునీటి సమస్య కోసం. లేదు ఇంకా ఏదైనా గట్టిగా మీ ఊరు కనుక డెవలప్ అయింది, మున్సిపాలిటీ పక్కనే ఉంది, ఒక శివారు ప్రాంతంలో ఉంది, కార్పొరేషన్ పక్కనే ఉంది, హైదరాబాద్ నగరానికి పక్కనే ఉంది అనుకుంటే కనుక ఆ గ్రామాల్లో ఇండస్ట్రీస్ కనుక ఉంటే, రియల్ ఎస్టేట్ వెంచర్లు కనుక ఉంటే మీకు వచ్చేటువంటి ట్యాక్సుల్లో సర్పంచ్ అభ్యర్థి మీ మీద 2,000 ఖర్చు పెట్టిండు కదా, మరి ఆయనకు రావాలి కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కదా, 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండనంటే ఆయన 5 ఏళ్ళలో ఎంత తన డబ్బులు సంపాదించుకోవాలి, తిరిగి మళ్ళీ ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలి. సో కాబట్టి మీకు ఒరిగేదేం లేదు, డబ్బులు ఇచ్చి మీరు ఓట్లు అమ్మేసుకున్నారు, కథం డబ్బులు తీసుకుని ఓట్లు అమ్మేసుకున్నారు. ఓట్ల ద్వారా ఆ సర్పంచ్ అభ్యర్థి గెలిచి వాళ్ళు ఇప్పుడు పీఠాన్ని ఎక్కి మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళు మీకు నోట్లు ఇచ్చిర్రు, ఓట్లు కొల్లగొట్టిర్రు, ఆ తర్వాత మళ్ళీ కోట్లు సంపాదించాలి. ఓట్లు నోట్లు కోట్లు, నోట్లు పంచాలి, ఓట్లు సంపాదించాలి, ఆ తర్వాత మళ్ళీ కోట్లు కొల్లగొట్టాలి. రేపు మళ్ళీ మీకు నోట్లు ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళకు కోట్లు కావాలి. ఇప్పుడు ఆ కోట్ల మీదనే పని పడతారు అంతా కూడా. సో 1,50,000 రూపాయలు ఒక్క ఓటర్కి ఇచ్చిన సిచ్యువేషన్ ఎట్లా ఉందో అర్థం చేసుకోండి. సో రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు 37,000 నియర్ శంకర్పల్లి అంట. శంకర్పల్లి దగ్గర 37,000 రూపాయలు అంట. సో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మరి కామెంట్ చేయండి అది కూడా. సో నాటుకోళ్ళు, మేకలు, పాపం ప్రజల ఆరోగ్యం కూడా ఆలోచించిన అభ్యర్థులు. మామూలు బాయిలరు లేకపోతే ఇతరత్ర చికెన్ అయితే కొన్ని రోగాలు వస్తున్నాయని ఏమో భయపడి పాపం నాటుకోళ్ళు పట్టుకొచ్చి పంచిరంట ఇంటింటికి. వార్డు సభ్యులు, నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో కూడా, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు తమకు ఓటు వేయమని చెప్పి ఆ పాంప్లెట్ని ఇవ్వడంతో పాటుగా కేజీ చికెను, ఒక ఆయిల్ ప్యాకెట్, కొత్తిమీర, మసాలాలు మొత్తం కలిపి వాటిని గార్నిష్ చేసుకోవడానికి అన్ని రకాల సామాగ్రి ఇచ్చి బాస్మతి బియ్యంతో కలిపి ఒక మూటని ఇచ్చిరండి. బాస్మతి బియ్యము, ఒక ఆయిల్ ప్యాకెట్. చూడండి నాకు కూడా కొంత నవ్వొస్తోంది మాట చెప్పాలంటే కూడా. బాస్మతి రైస్ కేజీ రైసు, కేజీ చికెన్, ఒక ఆయిల్ ప్యాకెట్, కొత్తిమీర, మసాలా మొత్తం ఇచ్చి మీరు తినండి అని చెప్పి ఒక వార్డు మెంబర్గా పోటీ చేస్తే ఆయన ఆ వార్డులో ఉన్నటువంటి ఓటర్లకు ఇంటింటికి పంచిండి ఇవన్నీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.